హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు 3 ముఖ్యమైన మేజర్ అప్డేట్స్ తీసుకొచ్చింది. ఇక జనవరి నెల నుంచి కొత్త పెన్షన్దారులకు డబ్బులు అయితే పడనున్నాయి. అలాగే మనకి ఈ పెన్షన్దారులకు డబ్బులు నిలిపివేయనున్నారు. ఇక మనకి జనవరి 1వ తేదీ ఇచ్చే పెన్షన్ను డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సర్క్యులర్లను అయితే జారీ చేసింది. తాజాగా కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఇక జనవరి నెల నుంచి పెన్షన్ హోల్డ్లో ఉన్న వారికి ఏం చేయాలి, పెన్షన్ రద్దు చేస్తున్న వారు మళ్ళీ తిరిగి పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి, ఇలా దీనికి సంబంధించిన 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్. అలాగే పెన్షన్దారులందరికీ ఈ వీడియో తెలియాలంటే వీడియోని లైక్ బటన్ పక్కన షేర్ బటన్ బాణం గుర్తు మాదిరి ఉంటుంది. వాట్సాప్ గ్రూపుల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేస్తేనే వాళ్ళందరికీ ఈ విషయం తెలుస్తుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే 3-4 వీడియోలు చూసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల వినతి మేరకు ఏంటంటే మనకి ఒకరోజు ముందుగా అంటే మనకి జనవరి 1 న్యూ ఇయర్ కనుక జనవరి 31వ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది వినతి అయితే పెట్టుకున్నారు. దీనికి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో మనకి జనవరి 31వ తేదీనే పెన్షన్ పంపిణీ చేసుకోవచ్చని ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా మనకి డిసెంబర్ 31వ తేదీ లేదా జనవరి 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా రంపచోడవరం మండలంలో మనకైతే లబ్ధిదారులకు ఈ పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్తగా పెన్షన్లు కూడా అప్లై చేసుకున్న వారికి పెన్షన్లు అయితే జనవరి నెల నుంచి అయితే ఇవ్వబోతున్నారు. ఏ కేటగిరీ వారికి ఈ పెన్షన్ ఇవ్వబోతున్నారు అని కూడా మనం అయితే తెలుసుకుందాము. ఈ నెలలో మనకి పెన్షన్ పంపిణీకి సంబంధించి అన్ని బ్యాంకులకు ఇప్పటికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే పంపిణీ చేయాలి. అయితే మనకు జనవరి నెలలో పెన్షన్కి సంబంధించి దాదాపు 11,55,74,500 రూపాయలు తక్కువ పంపించింది. ఈ మేరకు ఏంటంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది లబ్ధిదారులకు పెన్షన్ అయితే రద్దు చేయబోతున్నారని దీనికి సంకేతం. ఎందుకంటే మనకి 11,55,74,500 రూపాయలు తగ్గించి ప్రభుత్వం అయితే పెన్షన్ డబ్బులను అన్ని బ్యాంకుల్లో అయితే జమ చేస్తుంది కనుక మనకి భారీగా పెన్షన్ల కోత అయితే ఉండబోతుంది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ల తనిఖీని సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ చేపట్టి అర్హులైన వారికి పెన్షన్ ఉంచి మనకి అనర్హులు ఎవరైతే ఉంటారో వారందరికీ పెన్షన్లు రద్దు చేయాలని చెప్పి మనకి గతంలోనే ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ తనిఖీ కూడా నిర్వహించి లబ్ధిదారుల నుంచి లబ్ధిదారులను అనేక ప్రశ్నలు అడిగి వారి దగ్గర నుంచి కావాల్సిన డాక్యుమెంట్స్ అలాగే ఆధార్ సీడింగ్ అలాగే ఏంటంటే బయోమెట్రిక్ తీసుకున్నారు. ఈ డేటానంతా మనకి ఏంటంటే అధికారులు ప్రభుత్వానికి అయితే పంపిస్తుంది. తర్వాత ప్రభుత్వ అధికారులు ఏంటంటే మనకి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అయితే తేల్చేస్తుంది. మనకి అనర్హుల జాబితా ఇప్పటికైతే వచ్చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా ప్రతి నెల పెన్షన్ అర్హత లేకపోయినా కూడా తీసుకుంటున్నారని చెప్పి ప్రభుత్వం అయితే లెక్క తేల్చేసింది. ఇందులో అనేక కేటగిరీలకు సంబంధించి పెన్షన్ లబ్ధిదారులు అయితే డబ్బులు తీసుకుంటున్నారు. దివ్యాంగులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చర్మకారులు ఇలా అనేక కేటగిరీల ద్వారా ఏంటంటే మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే లబ్ధిదారులు తీసుకుంటున్నారు. ఇక మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి ఇంకో ముఖ్యమైన అప్డేట్ తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలికంగా సాధారణ క్యాంపులు అలాగే సాధారణ సర్టిఫికేట్లు జారీ ప్రక్రియను అయితే నిలిపివేసింది. రాష్ట్రంలో వికలాంగుల ధృవీకరణ పత్రాల ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త వికలాంగ సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను నిలిపివేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక చాలా మంది అంగవైకల్యం లేకపోయినా కూడా అంగవైకల్యం ఉన్నట్టు డాక్టర్ల దగ్గర సాధారణ సర్టిఫికేట్ తీసుకున్నారని ఇలా జారీ చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులతో పాటు ఈ సాధారణ సర్టిఫికేట్లు జారీ చేసిన డాక్టర్లపై కూడా అధికారికంగా చర్యలు అయితే తీసుకోబోతున్నట్లు తెలిపారు. అలాగే మనకి ఈ పెన్షన్ అయితే రద్దు చేస్తారు. రద్దు చేయడంతో పాటు మనకి ఇంకోసారి పెన్షన్ అప్లై చేసుకోవడానికి వీలు లేకుండా అయితే ఉంటుంది. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందించిన పెన్షన్ డబ్బులు సైతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయబోతుందని కూడా అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇక ముఖ్యంగా దివ్యాంగులు, వికలాంగులు ఏంటంటే 40% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉంటేనే మనకేంటంటే వీరికి ఏంటంటే కొంతమందికి 15,000 రూపాయలు, కొంతమందికి 6,000 అయితే పెన్షన్ రూపంలో అందజేస్తున్నారు.
40% అంగవైకల్యం లేని వారు కూడా అంగవైకల్యం శాతం ఉన్నట్టు డాక్టర్ల దగ్గర అయితే సాధారణ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు క్యాంపుల ద్వారా. ఇటువంటి వారందరినీ ప్రభుత్వం అయితే డూప్లికేట్ పెన్షన్ల కింద ఏరివేయనున్నారు. 40% కన్నా తక్కువ పెన్షన్ 40% కన్నా తక్కువ అంగవైకల్యం ఉంటే మాత్రం వారికి పెన్షన్ అయితే రాదు. అసలు వారు అంగవైకల్యం కేటగిరీ కిందకి వర్తించదు. 40% అంతకన్నా ఎక్కువ అంగవైకల్యం ఉంటేనే వారికి పెన్షన్ అయితే అందజేస్తారు. ఇక కొంతమందికి ఏంటంటే మనకి భర్త అంటే ఒంటరి మహిళలు, వితంతువులు ఎవరైతే ఉంటారో వీరు ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారు. వీరిలో ఏంటంటే ఒంటరి మహిళలు తిరిగి వివాహం చేసుకోవడం, లేదా ఏంటంటే మనకి ఒంటరి మహిళలు ఉంది అని చెప్పి పెళ్లి చేసుకున్న వారు కూడా చాలా మంది అయితే ఈ పెన్షన్ తీసుకుంటున్నట్లు ప్రభుత్వం అయితే తన తనిఖీల్లో అయితే గుర్తించింది. ఈ తనిఖీల్లో గుర్తించిన వారందరికీ సైతం పెన్షన్ అయితే రద్దు చేయబోతున్నారు. మనకి ప్రభుత్వానికి నేరుగా లబ్ధిదారులు ఏంటంటే పెన్షన్ క్యాన్సిల్ చేసుకుంటే వారికి ఎటువంటి సమస్య ఉండదు. లేకపోతే పెన్షన్ రద్దు చేసి వారి నుంచి ఆ డబ్బులు కూడా ఇప్పటివరకు ఎంతైతే పెన్షన్లు లబ్ధిదారులకు అందించి ఉంటారో ఆ పెన్షన్ డబ్బులు కూడా వెనక్కి తీసుకునే అవకాశాలైతే ఉంటాయి. సో, లబ్ధిదారులు ఎవరైనా సరే వికలాంగులు గానీ, దివ్యాంగులు గానీ, వితంతువులు, ఒంటరి మహిళలు ఎవరు ఇలా చేయొద్దు. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల మీకు నిజమైన అర్హత ఉన్నా కూడా తర్వాత పెన్షన్ అప్లై చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది. తద్వారా మీరు పెన్షన్ పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి గనక ప్రభుత్వం ఏంటంటే ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులను కేటాయించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇక చాలా మంది కొత్త పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తుందని చెప్పి చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. మనకి జనవరి నెలలో ఏంటంటే జన్మభూమి కమిటీలు నిర్వహించి గ్రామ సభల ద్వారా ఏంటంటే జన్మభూమి కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర ఏంటంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారు ఆ కమిటీ మెంబర్స్ ఏంటంటే లబ్ధిదారుల దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఆ స్వీకరించిన అప్లికేషన్లను మనకి జనవరి నెలలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి పరిశీలిస్తారు. అనంతరం పరిశీలించిన డాక్యుమెంట్స్‌ను ప్రభుత్వ అధికారులకు పంపిస్తారు. వారు వెరిఫికేషన్ చేసి అర్హులని తేలితే ఫిబ్రవరి నెల నుంచి అర్హత ఉన్న వారికి ఏంటంటే కొత్తగా పెన్షన్ అయితే మంజూరు చేసి పెన్షన్ డబ్బులను అందజేస్తారు. ఇక చర్మకారులు చాలా మంది పెన్షన్ అయితే పొందుతున్నారు. చర్మకారులు కాకపోయినా కూడా చర్మకారులు అని చెప్పి సర్టిఫికేట్లు కూడా కొంతమంది తీసుకొని ప్రభుత్వం నుంచి పెన్షన్ అయితే పొందుతున్నారు. వీరికి కూడా ప్రభుత్వం పెన్షన్ రద్దు చేసే యోచన అయితే కనిపిస్తుంది. ఇక చాలా మంది పెన్షన్ అయితే హోల్డ్‌లో పెట్టారు. హోల్డ్‌లో పెట్టిన పెన్షన్లు ఏంటంటే మనకి రద్దు చేసినట్లు కాదు. మనకి పెన్షన్ తనిఖీకి మీ ఇంటికి వచ్చినప్పుడు అధికారులు చేసిన వెరిఫికేషన్‌కు మీరు వారు అడిగిన సంబంధిత డాక్యుమెంట్స్‌ను 45 రోజుల్లోపు ఇచ్చి వెరిఫికేషన్ చేసుకుంటే మీరు తిరిగి పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక మీరు పెన్షన్ పొందేది వెంటనే కాదు, తరువాత నెల అయితే ఈ పెన్షన్ డబ్బులు మీకు అందిస్తారు. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అయితే అందిస్తారు. కొత్తగా ఎవరికైతే పెన్షన్ వస్తుందో వారు కూడా ఏంటంటే ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే పెన్షన్ అందజేయాలి. అది కూడా ఏంటంటే మనకి జనవరి నెల పెన్షన్ సంబంధించి కేవైసీ పూర్తయితే వారికి ఫిబ్రవరి నెలలో అయితే పెన్షన్ అయితే అందించబోతున్నారు. ఇలా ఇలా కాకుండా మనకి ఒక నెలలో ఏంటంటే ఒక నెలలో మనకి లబ్ధిదారు ఇంట్లో భర్త పెన్షన్ తీసుకుంటుంటే అనుకోని కారణాల రీత్యా భర్త మరణిస్తే ఆ భార్య భర్త చనిపోయిన వెంటనే భర్త చనిపోయినట్టు ధృవీకరణ పత్రాన్ని 15 రోజుల్లోపు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే మనకి ఆ నెలలో వెరిఫికేషన్ పూర్తి చేసి తిరిగి పక్క నెలలో అయితే పెన్షన్ అయితే అమలు చేస్తారు. మనకి ఉదాహరణకు అక్టోబర్ నెలలో 15వ తేదీలోగా భర్త చనిపోతే మనకి తిరిగి 15 రోజుల్లోగా అంటే 15 రోజుల్లోపు డెత్ సర్టిఫికేట్ ప్రభుత్వానికి అందజేస్తే మనకి నవంబర్ 1వ తేదీన వెరిఫికేషన్ అంటే నవంబర్ నెలలో వెరిఫికేషన్ చేసి మనకు డిసెంబర్ నెల నుంచి అయితే యొక్క లబ్ధిదారునికి పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేస్తారు. ఒకవేళ మీకు జనవరి నెలకు సంబంధించి పెన్షన్ అయితే అందకపోతే మీకు గ్రామ వార్డు సచివాలయ సంబంధిత సిబ్బంది నుంచి అయితే నోటీసులు రాబోతున్నాయి. ఎందుకు రాబోతున్నాయి? మీకు 4 వీలర్ ఉందా? లేక పొలం ఉందా? ఐటీ రిటర్న్స్ ఉన్నాయా? ఇలా ఏ కారణాల నుంచి మీకు నోటీసులు అందుకున్నారో దానికి సంబంధించిన మీరు వెరిఫికేషన్ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. వారు అడిగిన డాక్యుమెంట్స్‌ని వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటే మీ వెరిఫికేషన్ పెన్షన్ ఐడీని వాళ్ళు పరిశీలించి అర్హత ఉంటే వారు ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి నివేదికను అందిస్తారు. అప్పుడు మీకు తిరిగి పెన్షన్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్‌దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేజర్ అప్డేట్. మీరు ఏ కేటగిరీ కింద ఎంత పెన్షన్ తీసుకుంటున్నారు? అలాగే కొత్త పెన్షన్ ఏమైనా అప్లై చేశారా? పెన్షన్‌కి సంబంధించి మీకేమైనా డౌట్స్, సందేహాలుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి.